ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తనంతట తాను చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధమైనటువంటి తప్పు ఇప్పుడు బాలీవుడ్ టాలీవుడ్ దేశంలో పెద్ద రచ్చకు దారితీస్తోంది. గతంలో ఎంతో గొప్పగా ఆస్కార్ స్థాయికి ఆయన వెళ్లడమే కాకుండా భారతదేశ సంగీతానికే గర్వకారణంగా నిలిచినటువంటి రెహమాన్ తాజాగా BBC ఏషియా నెట్వర్క్కి ఇంటర్వ్యూ ఇస్తూ తనకి 8 ఏళ్లుగా పెద్దగా అవకాశాలు రావటం లేదు, దానికి మతం కూడా కారణం అయ్యి ఉండొచ్చు అంటూ వ్యాఖ్యానించాడు. దీనిపైన బాలీవుడ్లో తీవ్రమైనటువంటి చర్చ నడుస్తుంది. భారతదేశంలో కూడా వివిధ కోలీవుడ్ కావచ్చు, టాలీవుడ్ కావచ్చు, మాలీవుడ్ కావచ్చు, ఇక్కడ చర్చ నడుస్తుంది. సాధారణమైనటువంటి ప్రేక్షకుల్లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా దానికి వివరణ ఇస్తూ తాను చేసినటువంటి వ్యాఖ్యల్ని ఒక ఉద్దేశం చేస్తే మరో ఉద్దేశంతో అర్థం చేసుకున్నారంటూ వివరణ ఇచ్చారు. కానీ ఈ భారతదేశమే నాకు మాతృభూమి, భారతదేశం అన్నట్టుగా ఏంటో సహోదరులు అన్నట్లుగానే చెప్పాడు. కానీ దాన్ని పెద్దగా స్ఫూర్తినిచ్చినటువంటి గడ్డ ఇవన్నీ చెప్పాడు. కానీ అవన్నీ పెద్దగా మాట్లాడే ముందే అవన్నీ ఆలోచించుకుని ఉంటే మాట్లాడి ఉంటే బాగుండేది. నిజానికి సంగీతం అనేటటువంటిది ఒక ప్రవాహంలా ఉంటుంది. నదీ ప్రవాహం ఎలా అయితే ఉందో ఒకసారి అడుగు పెట్టిన చోట మళ్ళీ ఆ నీటిలోనే అడుగు పెట్టలేమంటారు. అలా నదీ ప్రవాహంలాగా సంగీతము కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. అందువల్ల సంగీతంలో కొత్తగా అధునాతనమైనటువంటి విషయాలని ఎప్పటికప్పుడు ఆకలింపు చేసుకుంటూ మోడర్నైజేషన్ చేసుకుంటూ నూతనత్వాన్ని ఆపాదించకపోతే కనుక పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. అందులోని సృజనాత్మకమైనటువంటి ప్రక్రియ అయినటువంటి సినిమా రంగంలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది ఎవరికైనా సహజమే. ఎందుకంటే అంతకుముందు 2 దశాబ్దాల పాటు సంగీత ప్రపంచాన్ని, దక్షిణాది సంగీత ప్రపంచాన్ని వెళ్ళినటువంటి ఇళయరాజా ఆ తర్వాత కాలంలో రెహమాన్ కొత్త తరం వచ్చిన తర్వాత పక్కకి వెళ్ళిపోయాడు. నిజానికి 25-30 సినిమాలకి ఒక్కో ఏడాది సంగీతం అందించినటువంటి ఇళయరాజా ఇప్పుడు 5-6 కూడా అందించలేని పరిస్థితి ఉంది. మరి మతము తనకి అవకాశాలు రాకపోవడానికి కారణం అంటే ఇళయరాజా ఎవరిని నిందించాలి తన అవకాశాలు రాకపోవడానికి? అదే సందర్భంలో చూస్తే కనుక భారత చలనచిత్ర రంగాన్ని వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతోమంది తమ కాలం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు. టాలీవుడ్నే తీసుకుంటే కె విశ్వనాథ్ది ఒక ముద్ర. కానీ కె విశ్వనాథ్ చివరి 15 సంవత్సరాలు కొత్త తరం వచ్చిన తర్వాత ఆ తరానికి అనుగుణమైనటువంటి చలనచిత్ర రీతులను అందిపుచ్చుకోలేక పక్కకి వెళ్ళిపోయారు. ఇక రాఘవేంద్రరావుది ఒక బ్రాండ్. ఆయన గడిచిన 20 ఏళ్ళలో ఆయన సృష్టించినటువంటి ప్రపంచనాలు కానీ సృష్టించినటువంటి సినిమాలు కానీ ఏమీ లేదు. ఆయన పక్కకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక సంగీతం విషయానికి వస్తే నిజానికి ఆస్కార్ సాధించినటువంటి వ్యక్తుల్లో ఒకటిగా చెప్పుకుంటున్నటువంటి కీరవాణికి రాజమౌళి సినిమాలు తప్ప ప్రత్యేకంగా 5-10 సంఖ్యలో ఏడాదికి ఏమి సినిమాలు ఏమి రావట్లేదు. మరి కీరవాణి ఏ మతాన్ని నిందించాలి? ఎందుకు తనకు అవకాశాలు రావట్లేదని అనుకోవాలి. ఇక ప్రత్యేకంగా తమిళనాడులో ద్రావిడ సంస్కృతి కావచ్చు, తర్వాత సెక్యులర్ భావజాలం కావచ్చు, వీటన్నిటి ద్వారా తమిళనాడులో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ద్రవిడియన్ ప్రభుత్వం అనేటటువంటి అంశంలో ఉన్నటువంటి అంచనాల దృష్ట్యా చూస్తే తాను ఎక్కడైతే ఎదిగాడో తమిళనాడు నుంచే తాను ఎదిగాడు. మరి తమిళనాడు పరిశ్రమకి ఏమి ఇలాంటి మతము ఇతరత్ర భావనలు ఏమి అంటగట్టలేడు కదా రెహమాన్. అటువంటి తమిళనాడులోనే అతనికి ఎందుకు అవకాశాలు రావట్లేదు కోలీవుడ్లోనే అంటే ఆ ప్రశ్న తానే వేసుకోవాలి. కోలీవుడ్ నుంచి ఎందుకు అవకాశం? కొత్త తరం వచ్చింది తర్వాత ఇక్కడ కీరవాణికి అక్కడ ఇళయరాజాకి వీళ్ళేమి మతపరమైనటువంటి అంశాలతోటి ఏమి ముందుకు మాకు అవకాశాలు రావట్లేదని చెప్పట్లేదు కదా. అనిరుద్ధ్ లాంటి వాళ్ళు వచ్చారు, తమిళనాడులో కూడా రెహమాన్ పక్కన పెట్టారు. జావేద్ అఖ్తర్ లాంటి వాళ్ళు కానీ, షారూఖ్ ఖాన్ కానీ, సల్మాన్ ఖాన్ కానీ సృజనాత్మక రంగంలో అది పక్కా వ్యాపారాత్మకమైనటువంటి అంశాలు మిళితం నడిచేటటువంటి సంస్థలు. అది మతపరమైనటువంటి అంశాలను ప్రాతిపదికగా చేసుకుంటూ అవకాశాలు రావడం కానీ వాళ్ళని పెంచడం కానీ తగ్గించడం కానీ జరగదు. పక్కా వ్యాపారంగానే జరుగుతుంది. అంతేకాకుండా అవసరమైతే తమ వ్యాపారానికి ఉపయోగపడుతుంది అనుకుంటే దేశ వ్యతిరేకమైన చిత్రాలు తీయడానికి కూడా ఈ వ్యాపారాత్మకమైనటువంటి పెట్టుబడిదారులు సిద్ధంగానే ఉంటారు. అయితే సెన్సార్ బోర్డు ఒప్పుకుంటే కనుక అటువంటి పరిస్థితుల్లో షారుఖ్ ఖాన్ నిన్న మొన్న జవాన్ కావచ్చు, పఠాన్ కావచ్చు ఇలాంటి వీటైన తర్వాత సల్మాన్ ఖాన్ ఇంకా కొనసాగుతున్నాడు 30-40 ఏళ్ల నుంచి. ఇంకా అమీర్ ఖాన్ లాంటి వాళ్ళు వైవిధ్యభరితమైనటువంటి చిత్రాలు తీసుకుంటున్నారు. జావేద్ అఖ్తర్ లాంటి వాళ్ళని ఇంకా ఘనమైనటువంటి కీర్తితోటి చూస్తూ ఉంటుంది. ఇంకా చూస్తే కనుక ఇంతియాజ్ అలీ కావచ్చు, ఇలా అంటే సినిమా సృజనాత్మక రంగంలో మతపరమైనటువంటి ముద్రతోటి తన సామర్థ్యాన్ని కానీ దాన్ని కానీ బేరీజు వేసుకోవడం అనేది ఖచ్చితంగా రెహమాన్ చేసినటువంటి తప్పే. మాతుజే సలాం అంటూ వందే మాత్ర గీతం చేసినప్పుడు మళ్ళీ ప్రత్యేక బాణితో చేసినప్పుడు తలపైన పెట్టుకుని ఆయన్ని కీర్తించింది. తర్వాత దిగువ స్థాయి సంగీతకర్త నుంచి స్వర రచన నుంచి ఆయన ఆస్కార్ స్థాయికి పంపింది కానీ భారతదేశమే. అందువల్ల
భారతదేశంలో మతపరమైనటువంటి భావనలతో తనకు అవకాశాలు రావటం లేదనేది పక్కాగా రాజకీయపరమైనటువంటి ఆరోపణగానే చూడాల్సి ఉంటుంది. జావేద్ అఖ్తర్ ఈ సందర్భంగానే సీరియస్గా ఆయన కామెంట్ చేశాడు. అసలు రెహమాన్ పెద్ద మనిషి, రెహమాన్ స్థాయికి ఆయన్ని అప్రోచ్ కావడానికే చిన్న నిర్మాతలు భయపడుతున్నారు అంటే అంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటాడు, అందువల్ల ఆయన సంప్రదించాలంటేనే భయపడే పరిస్థితి ఉందంటూ ఇది చాలా విలువైనటువంటి అసెస్మెంట్. అంతేకాకుండా తన సంగీతమే అంత గొప్పది, తాను చాలా నైపుణ్యం కలిగిన వాడిని అంటే ఆస్కార్ లాంటి స్థాయి వచ్చిన తర్వాత ఆయన నిజానికి లండన్లో కూడా తనకు సంబంధించిన కార్యకలాపాలు మొదలుపెట్టారు. హాలీవుడ్లోనే వెళ్ళి నిరూపించుకోవచ్చు, ఆయన ఏమి ఎవరో అడ్డు చెప్పేటటువంటిది ఏముండదు, అంతటి స్థాయి ఉంది, తాను చాలా గొప్ప సంగీతకర్తని అనుకుంటే కనుక భారతదేశంలో అవకాశాలు రాకపోతే ఇప్పుడు ప్రపంచ స్థాయి కలిగినటువంటి సంగీత నిపుణుడు కనుక హాలీవుడ్లో కూడా ట్రై చేయొచ్చు. ఎందుకు హాలీవుడ్ ఈయనకి అవకాశాలు ఇవ్వట్లేదు? అందువల్ల ఒక స్వర రచన అనేటటువంటిది కానీ సంగీతం అనేటటువంటిది కానీ కాలానుగుణమైనటువంటి మార్పులకి లోన్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు పక్కకు వెళుతుంది. అది ఇళయరాజాకి జరిగింది, ఇక్కడ కీరవాణికి జరుగుతుంది. ఇలాంటి గతంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు కోటి, రాజు ఇలాంటి వాళ్ళు అంతా పక్కకు వెళ్ళిపోవడానికి కారణము మతమో లేదా ఇతరత్ర అంశాలు కాదు, వచ్చినటువంటి మార్పులు నూతనత్వాన్ని ఆహ్వానించేటటువంటి క్రియేటివ్ ఫీల్డ్ కావడం వల్ల అది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. అందుకనే ఎప్పటికప్పుడు తమను తాము అలుచుకుంటూ మార్చుకుంటూ ఉంటారు సంగీత స్వరకర్తలు. ఇప్పుడు చూస్తే కనుక ఈతను కేవలము ఏదో ఒక అంటే నీకెందుకు అవకాశాలు రావట్లేదు అంటే టైంని దృష్టిలో పెట్టుకోకుండా తనలో ఉండేటటువంటి లోపాలను పక్కన పెట్టి, లేదంటే కాలానికి అనుగుణంగా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడు పాత వాళ్ళు పక్కకు వెళ్తారు, అది ఆహ్వానించదగింది అని చెప్పకుండా మతం కూడా ఒక కారణం కావచ్చు అంటూ తనకు రాని అవకాశాలకి మతం ముద్రను వేసి సంగీతానికి కూడా మతం ఆపాదింపజేసి భారతదేశ ప్రతిష్ట దెబ్బతినేలాగా ఒక రకంగా బీబీసీల స్థాయి ఇంటర్నేషనల్ మీడియా మీద వ్యక్తం చేయడం, అభిప్రాయం వ్యక్తం చేయడం అనేది ఖచ్చితంగా రెహమాన్ చేసినటువంటి తప్పు. దీనివల్లనే ఇప్పుడు భారతదేశంలో ఆడియన్స్ అంటే రెహమాన్ ఆరాధించే వాళ్ళు కూడా పాలిటిక్స్లో రాజకీయ రంగంలో చాలా ఉంటాయి కదా తప్ప సృజనాత్మకమైనటువంటి క్రియేటివ్ ఫీల్డ్లో సైతము ఈ మతాన్ని తీసుకొచ్చి అది ఫ్లేరప్ చేసి ఇంటర్నేషనల్గా భారతదేశాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు రెహమాన్ చేసినటువంటి ప్రయత్నాన్ని తీవ్రంగా విమర్శించడమే కాకుండా ఆయన తీరుని తప్పుపడుతున్నారు. ఏ దేశం గడ్డైతే ఆయనకి అంతర్జాతీయ కీర్తినిచ్చిందో ఆ దేశం మీదే ఆరోపణలు చేయడం అనేది విచారకరమైనటువంటి వ్యాఖ్యలు బాలీవుడ్ నుంచి, టాలీవుడ్ నుంచి, కోలీవుడ్ నుంచి అన్ని చోట్ల నుంచి కూడా వ్యక్తం కావడము ఈ దాడి మరి కొంతకాలం కొనసాగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి.